చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరి మీద చాలామంది మీద వాళ్ళ ప్రత్యర్థులు వ్యతిరేకించడం కాదు. వీళ్ళ మీద వీళ్ళ అవినీతిని. ఈ కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలే వీళ్ళు అవినీతి చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అని వాళ్ళల్లో వాళ్ళే గొడవలు చేసుకుంటున్నారు. కొన్ని సంస్థలకు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో వాళ్ళే వర్గాలుగా కూడా విడిపోయారు. తాజాగా మరీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎవరో రవికిరణ్ అనే జనసేన పార్టీ కార్యకర్తనేనట. ఈయన వాళ్ళ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి నారా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, భారత గౌరవ రాష్ట్రపతి గారికి అందరికీ కంప్లైంట్ చేశారు. ఏమని? తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరియు ఆయన ప్రధాన అనుచరులట తోట గోపి అండ్ ఈ ఎమ్మెల్యే గారి కుమారుడు రాజా వీళ్ళందరూ కలిసి భూదాన్ భూములపై అక్రమ వ్యవహారాలు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను భారీ లంచాలు తీసుకొని పరిష్కరించడం, అంటే భూములు, అక్రమాలు, కేసులు, సెటిల్మెంట్లు యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. ప్రభుత్వ విభాగాల్లో బదిలీలకు కూడా ఎమ్మెల్యే గారి అనుచరులు, కుమారులు కలిసి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని నిర్వహిస్తున్నారని, ఇంకా తెలియజేయదలుచుకున్నది ఏమనగా ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెం ప్రాంతం మొత్తం తాడేపల్లిగూడెం ప్రాంతం మొత్తం అభివృద్ధిలో 84వ స్థానం పొందినప్పటికీ ఇలాంటి బాధ్యత గల వ్యక్తులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ మరియు సామాజిక వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడుతూ నిర్దోషుల్లో భయాన్ని సృష్టిస్తుందని. మొత్తం మీద కింద చూడండి, భవదీయులు రవికిరణ్ జనసేన పార్టీ అట. సరే, ఇందులో రాసినవి ఎన్ని వాస్తవం ఉన్నాయి, ఎన్ని అవాస్తవాలు ఉన్నాయి, దీని జోలికి మనం వెళ్ళడం లేదు. కానీ బట్ జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలే జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద వాళ్ళ పార్టీ అధ్యక్షుడి నుంచి రాష్ట్రపతి వరకు ఫిర్యాదు చేశారు అని అంటే ఇక వాళ్ళ వ్యతిరేకత, అసంతృప్తి ఎంతుందో, లేదు అంటే ఆ పార్టీ వాళ్ళ ఆవేదన ఎంతుందో చూడండి. వేరే పార్టీల వాళ్ళ కాదు, ఈ పార్టీల వాళ్ళే ఈ పార్టీ వాళ్ళ మీద. ఇలాంటివి చాలా చోట్ల వివిధ రూపాల్లో జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఇప్పుడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడి దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ వచ్చి ఉండదా అంటే వచ్చి ఉంటాయి. కానీ వాళ్ళు ఇటువంటివి ఏమీ పట్టించుకోరు, వాళ్ళు ఏమీ పెద్దగా పరిష్కరించరు. మరి ఇప్పుడు ఈ జనసేన పార్టీ కార్యకర్త ఏకంగా ఇంత దూరం వరకు వెళ్ళి అంటే అందరికీ కంప్లైంట్ చేయడం, ఇప్పుడు రాష్ట్రపతి గారి వరకు కంప్లైంట్ వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ చీఫ్ సెక్రటరీ దగ్గరకు వస్తుంది, వచ్చి దీని మీద మాకు నివేదిక ఇవ్వండి, ఏం జరుగుతుందో పరిశీలించండి, ఈ పిటిషన్ని పరిష్కరించండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్తారు. ఖచ్చితంగా ఈరోజు రేపు ఆదేశాలు వస్తాయి చీఫ్ సెక్రటరీకి. వాళ్ళు మరి ఇంకా జిల్లా కలెక్టర్ను ఏందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను విచారణ చేసి ఆ నివేదిక అంటారు. మరి ఇట్లాంటి విషయాలు ఏం జరుగుతుంది ఫైనల్గా అన్నది అందరికీ తెలుసు. కానీ బట్ ఏకంగా ఒక పార్టీ కార్యకర్త వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మీద ఇంత దూరం వరకు వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది.